సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎడ్యుకేషన్కి సంబంధించి ఈరోజు పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తల గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి మనకి సాక్షి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ కావడం జరిగింది. ఏంటి కథ అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పటికే మనబడి, నాడు నేడు, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద తదితర పథకాల ద్వారా పాఠశాల విద్యను బలోపేతం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరొక అడుగు ముందుకు వేసిందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. విద్యార్థుల్లో సామర్థ్యాలు, లక్ష్యాలు పెంపొందించే విధంగా చర్యలు చేపట్టింది. 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్ట్ టీచర్లు విద్యాబోధన చేసే విధంగా 1వ తరగతి, 2వ తరగతి టీచర్ల విద్యార్థి నిష్పత్తి 1:20 చొప్పున, అంటే ప్రతి 20 మంది విద్యార్థులకి తప్పకుండా ఒక ఉపాధ్యాయుడు ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతులకు సబ్జెక్టుల వారీగా టీచర్లు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. పాఠశాల విద్యా ప్రమాణాలు పెంపొందించేలా ప్రభుత్వం చర్యలు, అవసరమైన మేరకు అదనపు ఉపాధ్యాయుల సర్దుబాటు, 1-2 తరగతుల టీచర్ విద్యార్థి నిష్పత్తి ఇకపై 1:20 మాత్రమే. ఇంకా మెరుగైన చర్యల కోసం సంఘాల అభిప్రాయం కోరిన విద్యాశాఖ అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అయితే చాలామంది అభ్యర్థులు ఒక సందేహం అయితే వస్తుంది, ఎస్జిటీలు 1 to 5th క్లాస్ విద్యాబోధన చేసే అవకాశం ఉంటుందా సార్ అని చెప్పేసి. ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే ఎస్జిటీలు ఉన్నారో వాళ్ళందరూ 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు విద్యాబోధన చేసేందుకు అర్హులు. దాని గురించి కూడా కంప్లీట్గా చూద్దాం. పాఠశాల విద్యను బలోపేతం చేసే విధంగా చర్యలు చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ప్రైమరీలో 3, 4, 5 తరగతుల విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా బోధనకు ఏర్పాటు చేస్తుంది. ఇందుకు అవసరమైన టీచర్లను సర్దుబాటుతో పాటుగా ఇతర సదుపాయాల కల్పనకు సన్నాహాలు ప్రారంభించింది. 1వ తరగతి నుంచి 2వ తరగతి విద్యార్థులకు సంబంధించి 1:20 నిష్పత్తి ప్రకారం విద్యాబోధన చేపట్టాలని చర్యలు చేపడుతుంది. ఉపాధ్యాయ సంఘాలతో సహా అందరి అభిప్రాయాలను కూడా స్వీకరిస్తుందంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దీని ప్రకారం ఎలా చేస్తారంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. హై స్కూల్ ఆవరణంలో లేదా 250 మీటర్ల లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5వ తరగతి విద్యార్థులను హై స్కూల్స్ పరిధిలోకి తెస్తారు. 1వ తరగతి నుంచి 2వ తరగతి విద్యార్థులను యథావిధిగా ప్రాథమిక బడుల్లోనే కొనసాగిస్తారు. 1వ తరగతి, 2వ తరగతి ఎస్జిటి టీచర్లను నియమించడంతో పాటుగా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా నిర్దేశించినప్పటికీ మెరుగైన ఫలితం కోసం 1:20 ప్రకారం పరిగణలోకి తీసుకుంటారంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఈ 1:20ని అమలు చేయాలంటే రాష్ట్రంలో వేలల్లో ఉపాధ్యాయ పోస్టులు అనేవి అదనంగా అవసరమవుతాయి. హై స్కూల్స్లో 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కొనసాగించడంతో పాటు ప్రాథమిక పాఠశాలల్లో టీచర్లను హై స్కూల్స్లోకి తెస్తారు. ప్రాథమిక పాఠశాలలో జూనియర్లుగా ఉన్న వారిని జూనియర్ ఎస్జిటీలుగా 1వ తరగతి నుంచి 2వ తరగతి బోధనకు కేటాయిస్తారు. ఎవరైతే సీనియర్ ఎస్జిటీలు ఉంటారో వాళ్ళని హై స్కూల్స్లోకి తెచ్చి 3, 4, 5 తరగతులు, ఆ పై తరగతులకు కూడా సబ్జెక్టుల వారీగా టీచర్లను నియమించి బోధన గావిస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. హై స్కూల్స్లో 3, 4, 5 తరగతులు వీలుగా వసతి సదుపాయాలు లేని పక్షంలో ఆయా తరగతుల విద్యార్థులను ప్రాథమిక బడుల్లోనే యథావిధిగా కొనసాగించడం జరుగుతుంది. హై స్కూల్స్ నుంచి సబ్జెక్ట్ టీచర్ల ద్వారా బోధన నెరవేరుస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. మిగులు టీచర్ల సర్దుబాటు చేస్తారంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇలా ప్రతిపాదనలు రూపొందించిన విద్యాశాఖ టీచర్ల సంఘాలు ఇతరుల అభిప్రాయాలను, సూచనలను, సలహాలను సేకరిస్తుంది. వీటి పరిగణలోకి తీసుకుని ఈ నెలాఖరు నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేసి నవంబర్ 1వ తేదీ నుంచి కొత్త విద్యా విధానాన్ని అమల్లోకి తేవాలని భావిస్తున్నట్టు మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. ఈ విధానాన్ని ఏ విధంగా అమలు చేసినా ఖచ్చితంగా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ డిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు విద్యాబోధన చేసేందుకు అర్హులు. ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా 3, 4, 5 తరగతుల విషయంలో ఎస్జిటీలకు విద్యాబోధన ఖచ్చితంగా అవకాశం అయితే ఉంటుంది. ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ ఉపాధ్యాయులు అనేవారు అన్ని సబ్జెక్టులపై పట్టు కలిగి ఉంటారు కాబట్టి సబ్జెక్ట్ టీచర్గా ఏ సబ్జెక్టును బోధించేందుకైనా అర్హులే. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా 3, 4, 5 తరగతుల విద్యార్థులకు ఎస్జిటీలు విద్యాబోధన చేసే అవకాశం అయితే ఉంటుంది. హై స్కూల్స్లో విద్యాబోధన చేసే అవకాశం అయితే కల్పిస్తున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఎస్జిటీల్లో ఎవరైతే అర్హతలు కలిగిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని ఆ పై తరగతులకు కూడా అనుమతిస్తారు. అంటే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా విద్యాబోధన చేసే అవకాశం ఉంటుంది. ఇది ఓవరాల్గా దీనికి సంబంధించి పబ్లిష్ అయిన ప్రత్యేక కథనం.
ఇక చాలామందికి ఒక డౌట్ అయితే వస్తుంది, మొత్తం 18 సబ్జెక్టులు బోధించేందుకు 18 సబ్జెక్టులు అనేది చాలామందికి ఒక సందేహంగా ఉంది కదా. 3వ తరగతిలో 6 సబ్జెక్టులు, 4వ తరగతిలో 6, 5వ తరగతిలో 6 సబ్జెక్టులు మొత్తం కలుపుకుంటే 18 సబ్జెక్టులు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. మన లెక్కలో ఇవి కేవలం 6 సబ్జెక్టులు మాత్రమే. ఈ 6 సబ్జెక్టులని మొత్తం 3 తరగతులకు బోధించేందుకు 6 టీచర్లు అవసరమవుతున్నారు. ఈ నూతన జాతీయ విద్యా విధానం అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వం అదనంగా వేలల్లో ఉపాధ్యాయులను నియమించవలసి ఉంటుంది. ఖచ్చితంగా సబ్జెక్ట్ టీచర్ల విషయానికి వచ్చినట్లయితే వేలల్లో సబ్జెక్ట్ టీచర్లు అవసరమవుతారు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయుల చాలా కొరత ఉండగా మనకి ఈ సబ్జెక్ట్ టీచర్లు అంటే అదనంగా ప్రతి పాఠశాలకి 6 ఉపాధ్యాయులు అదనంగా అవసరమవుతారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా మెగా డిఎస్సి నిర్వహిస్తాం, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేస్తామన్నారు. పాఠశాల విద్యాశాఖ అధికారులు ఇప్పటికీ 8 సార్లు లేదా కనీసం 6 సార్లు టెట్ పరీక్షలు నిర్వహించవలసి ఉండగా ఇప్పటికీ ఒక్కసారి కూడా టెట్ పరీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్య వైఖరితో ఉన్నారు. మరి ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఎటువంటి ప్రకటన చేయకుండా పాఠశాల విద్యాశాఖ అధికారులు కానివ్వండి, విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ కానివ్వండి మౌనం వహిస్తున్నారు. మరి చూడాలి ఈ ఉపాధ్యాయుల కొరత అనేది ఏ విధంగా తీరుతుందనేది. ఎయిడెడ్ ఉపాధ్యాయులను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయటం, కాంట్రాక్ట్ ప్రాతిపదికన, అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన, వాలంటీర్ల రూపంలో తాత్కాలిక ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి పెడుతుంది తప్ప రెగ్యులర్ డిఎస్సి, పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మాత్రం ప్రభుత్వం దృష్టి కనపరచడం లేదు. కేజీబీవీల్లో టీచర్ పోస్టులకు సర్కారు గ్రీన్ సిగ్నల్ అనే మెయిన్ టైటిల్తో మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. బోధనేతర సిబ్బంది కూడా కాంట్రాక్ట్ విధానంలో 958 టీచర్ పోస్టుల భర్తీకి అనుమతి. రాష్ట్రంలో మొత్తం 352 కేజీబీవీలు అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. 6 నుంచి 12వ తరగతి వరకు బోధనకు చదువుతున్న విద్యార్థులు 1,00,000 మంది అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. జిల్లాల వారీగా బోధనా పోస్టులు ఇలా అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ పీజీటీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, సిఆర్టీ లేదా పీఈటీ దీనికి సంబంధించి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు అవసరమవుతున్నాయనే వివరాలను అయితే పబ్లిష్ చేశారు. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేసుకుంటున్న పోస్టులు. దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేయడం జరిగింది. మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి 8వ తరగతికి కొత్త సిలబస్ అనే మెయిన్ టైటిల్తో మనకి సాక్షి న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. ఆల్రెడీ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు తొలుత మార్పు చేశారు. తర్వాత 7వ తరగతి సిలబస్ మార్పు చేశారు. ఈ రానున్న విద్యా సంవత్సరానికి 8వ తరగతి సిలబస్ని సిబిఎస్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఆల్రెడీ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు సిలబస్ అయితే మార్పు చెందింది. మనకి గత సంవత్సరంలో 7వ తరగతి సిలబస్ మార్పు చేశారు సిబిఎస్ఈ విధానంలోకి. ప్రస్తుతం రానున్న విద్యా సంవత్సరానికి 8వ తరగతి సిలబస్ని అయితే మార్పు చేయడం జరుగుతుందంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇక రానున్న డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మార్పు చేసిన సిలబస్ చదవాలని మనకి సిలబస్ షీట్లో ఇవ్వడం జరిగింది. గత మే నెలలో విడుదల చేసిన టెట్ సిలబస్ షీట్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మారిన కొత్త సిలబస్ చదవాలని, 7, 8, 9 తరగతులు 10 తరగతులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న సిలబస్ చదవాలని ఇచ్చారు. అయితే సిబిఎస్ఈకి సంబంధించి 7వ తరగతి కూడా సిలబస్ చేంజ్ చేశారు కాబట్టి 7వ తరగతి సిలబస్ కూడా చదువుకోవడం మంచిది. ప్రభుత్వ పాఠశాలలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్లు అనేవి మీరు ఫ్రీగా మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేందుకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. మీరు www.ramramesh.in ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంకి సంబంధించి టెక్స్ట్ బుక్లు అనేవి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక 7th క్లాస్కి సంబంధించి మారిన కొత్త సిలబస్ ఏదైతే ఉందో, కొత్త టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా మన వెబ్సైట్లో అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు అయితే చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్గా సిలబస్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇక డిఎడ్, బిఎడ్కి సంబంధించి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్కి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్లు ఏవైతే ఉన్నాయో అవి మెథడ్స్కి సంబంధించి యథావిధిగా ఉపయోగపడతాయి. కంటెంట్ విషయంలో మాత్రం 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు మారిన కొత్త సిలబస్ ఆల్రెడీ మీరు చదువుతున్నారు. 7th, 8th, 9th, 10th సంబంధించి ప్రస్తుతం ఉన్న టెక్స్ట్ బుక్లు చదువుతున్నారు. ఇక మనకి ఏదైతే సిబిఎస్ఈ 7th క్లాస్ కూడా చేంజ్ అయిందో టెక్స్ట్ బుక్లు అవి కూడా చదువుకోవడం మంచిదే. ఇక ఫైనల్ న్యూస్ వచ్చేసరికి సాక్షి న్యూస్ పేపర్లో ఫ్రంట్ పేజ్లో పబ్లిష్ చేశారు. హడావిడి న్యూస్. కొలువుల జాతర, వైద్య ఆరోగ్య శాఖల్లో భారీ రిక్రూట్మెంట్, 11,775 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం అంటూ మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు. దీనిలో చాలా పోస్టులు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికనే భర్తీ చేసే ఉంటాయి కనుక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే, ఓవరాల్గా ఇది దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. అసలైన పోస్టులు, పోలీస్ శాఖలో ఉన్న పోస్టులు,
డిఎస్సి టీచర్ పోస్టులు, మనకి ఏపీపీఎస్సి గ్రూప్స్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టుల భర్తీ విషయాన్ని పక్కన పెట్టి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన తక్కువ జీతాలతో భర్తీ చేసుకునే పోస్టుల విషయంలో హడావిడి చేయడం అనేది ఏమాత్రం సరికాదు. దానికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే పబ్లిష్ చేశారు, మీరు స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇది మనకి ఓవరాల్ ఇవాళ ఎడ్యుకేషన్ న్యూస్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. హై ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా ఎర్రటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉండే గంట సింబల్ని ఆల్ అని చెప్పేసి క్లిక్ చేసుకుని ఉంచుకోండి. మన ఛానల్లో పోస్ట్ చేసే ఎటువంటి అప్డేట్ అయినా మీరు మిస్ కాకుండా చూసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.